ఈ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో వాస్తవంగా ఎక్కడ కూడా దేవాలయాలకు సంబంధించి ఒక రూపాయి కూడా అందులో బడ్జెట్లో యాదగిరిగుట్టకు తప్పితే దేవాలయాల కోసం కేటాయించినటువంటి దాఖలాలు లేవు. వాస్తవంగా భక్తులు చెల్లించేటువంటి కానుకల ద్వారా, భక్తులు ఇచ్చేటువంటి డబ్బుల ద్వారానే దేవాలయాలు ఈరోజు మన రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. మనది నిజంగా చెప్పాలంటే పేద రాష్ట్రం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాలు కూడా చాలా వారు చెప్పినట్టుగా ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా ఈరోజు దయనీయ స్థితిలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అర్చకుల జీవితాలు చాలని జీతాలతో వారు ఇవాళ మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారంటే నిజంగా ఖ్యాతి వారికి దక్కుతుంది. అందుకని నిన్న ముఖ్యమంత్రి గారిని కూడా నేను అదే కోరాను. అంటే ఈ కళ్యాణ లక్ష్మి అనేది అగ్రవర్ణాల్లో ఉంటే పేదవాళ్ళు వాళ్ళకు కూడా వర్తిస్తే బాగుంటున్నది నేను నిన్న సూచించడం అదే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దీన్ని నేను అందుకనే మీ ద్వారా మంత్రి గారిని సూటిగా అర్చకులకు సంబంధించిన కానీ ఈ యొక్క దేవాలయంలో పనిచేసే అందరి సిబ్బంది జీతాలన్నీ కూడా నేరుగా దయచేసి ట్రెజరీ ద్వారా వాళ్ళ జీతాలు ఇప్పించే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం ఒక ఔదార్యంతో ముందుకు రండి. లేనట్లయితే ఈ అధికారుల యొక్క వాళ్ళ కబంధ హస్తాల్లో వాళ్ళు పూర్తిగా చిక్కిపోతున్నారు. రెండవది, ఇవాళ తిరుపతి తర్వాత వెంకటేశ్వర ఆలయం అతిపెద్ద ఆలయము, భక్తుల యొక్క మనోభావాలు ఉన్నటువంటి టెంపుల్ ఏదంటే అది చిక్కటిపడి వెంకటేశ్వర దేవాలయం. అది నా కాన్స్టిట్యున్సీలో ఉంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో హెరిడిటరీ ట్రస్టీ ఏ రకంగా ఆ యొక్క ఆలయాన్ని తన కబంధ హస్తాల్లో పెట్టుకొని ఎన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారో ముఖ్యమంత్రి గారికి స్వయంగా ఆ దేవాలయ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన స్వయంగా కలిసి ఇచ్చారు. ఇవాళ ఆ దేవాలయానికి సంబంధించి 2640 గజాలు భూమి ఉంటే ఇప్పుడు అది 900 గజాలకే పరిమితమైంది. ఆ భూమి అంతా కూడా, ఆ దేవాలయానికి సంబంధించిన భూమి అంతా కూడా ఆక్రమణకు గురైంది. దయచేసి మంత్రి గారు దాన్ని విచారణ జరిపించి అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాదు ప్రశాంతత ఉండాలా, ఇది విశ్వ కేంద్రం కావాలని చెప్పని మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి వాటికి తావు లేకుండా మా పోలీసు అప్రమత్తంగా సైబరాబాద్, హైదరాబాదు ఇద్దరు కమిషనర్లు చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్లు ఉన్నారు, మంచిగా నిఘా పెట్టి దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.